ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నికట ముగించేసి పోగా వచ్చింది 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 రా ఎవరు? నువ్వెందుకు వచ్చావు? మా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? మేడం మేడం రావద్దు, దగ్గర రావద్దు, దగ్గర మేడం మేడం నేను బార్బీని. మీరు ముందు రిలాక్స్ అవ్వండి. మీకేదో పీడకలు వచ్చినట్టుంది. కంగారు పడకండి. ఇక్కడెవరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను. కూల్ మేడం, రిలాక్స్ రిలాక్స్. అమ్మా, నువ్వు చీర ఎందుకు కట్టుకొచ్చావు? నువ్వెప్పుడు చీర కట్టుకోవు కదా. అంటే మేడం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాం. అందరం వెరైటీగా ఉంటుందని శారీస్ ప్లాన్ చేశాం. అదేంటి, నువ్వు ఆఫీస్కి రావా? అదేంటి మేడం అలా అంటారు? ఈరోజు సండే కదా. ఆరోహి, నువ్వు తప్పకుండా రావాలి. నేను నీకిచ్చే ఆతిథ్యం నువ్వు తప్పకుండా స్వీకరించాలి, సరేనా? దానికి చాలా ధైర్యం వచ్చేసింది. అయినా ఇంటి దాకా వచ్చి మరీ తన ఇంటికి రమ్మని పిలిచిందంటే దీని వెనకాల ఏదో పరమార్థం ఉండి ఉంటుంది. మేఘనకి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా, లేకపోతే నార్మల్గా పిలిచిందా? లేదు, మేఘన మాట్లాడే విధానంలో, మాట్లాడే మాటలు, చూసే చూపులు అన్నిట్లో చాలా తేడాలున్నాయి. అదేంటో వెళ్ళి తెలుసుకోవాల్సిందే. మేడం ఏమైంది? మేఘన రావడం ఏంటి, పిలవడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. మేఘన తన ఇంటికి రమ్మని నన్ను ఇన్వైట్ చేసింది. నిజమా మేడం? అవును బార్బీ, నిజం. తను చాలా ధైర్యంగా మాట్లాడింది. తన ధైర్యం చూస్తే నాకు భయమేసింది తెలుసా. అయినా మిమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? ఈ విషయం నందు గారికి తెలుసా? లేదు, ఇప్పుడు చెప్తాను. నందు మనసులో ఏదో పెట్టుకుని నన్ను నానా రకాల ప్రశ్నలు వేశాడు కదా. ఇప్పుడు నందు మైండ్ని డైవర్ట్ చేయటానికి నాకు మంచి దారి దొరికింది. ఇప్పుడు ఈ మాటలన్నీ విని మేఘనని చంపాలి అనే కోపమైనా వస్తుంది, తనని తను గాయపరుచుకునేంత బాధైనా వస్తుంది. ఏంది దిట్ట ఉంది? ఇటు తిప్పితేనేమో కుక్కలా ఉంది, ఇటు తిప్పితేనేమో పిల్లిలా ఉంది. తలకిందులుగా చూస్తే బావురు కప్పలా ఉందమ్మే. బాసు, ఇంతకీ యానిమల్ పేరేందే? నీ బొందా, యానిమల్ పేరు తెలీదా? ఎప్పుడు చూడలేదా? చూడలేదా? సింహం, మృగరాజు, లయన్. బాసు, నాతో అంటే అన్నావుగానే ఇంకెవరితో అనమాక. సింహం చెవిలో కానీ పడిందనుకో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది డిప్రెషన్తో. సరే, నువ్వు కంటిన్యూ చేసుకో, రాసుకో. ఏం మింగిస్తూ ఉండదే.
మిస్ అవుతున్నావా మీ నాయన్ని? రిలీజ్ అరే అమ్మే సానా బాగా గీసినావు మీ నాయన బొమ్మ. థ్యాంక్స్ మావయ్య, కానీ అమ్మతో అనకు. ఏమే? నేను నాన్నని తలుచుకుంటున్నానని తెలిస్తే అమ్మ బాధపడుతుంది. సర్లే నేనేం చెప్పనులే గానే. కాసేపు కబుర్లు చెప్పుకుందామా? ఫ్రీజ్. వామ్మో, భలే టైంకి ఫ్రీజ్ చెప్పారుగా. నిత్య, అది పాపం మీ మామయ్య. రిలీజ్ చెప్పండి. రిలీజ్. అమ్మయ్యా, నడుము పట్టేసిందిరా నాయన. బాగైంది 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 అది బాగైంది. ఆకాష్, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? గెస్ట్ వస్తుంది కదా. ఇదిగో ప్యాంట్ ఇప్పేసి రెడీ అయిపోతానుగా. అంటే ఈ ప్యాంట్ ఇప్పేసి ఇంకోటి వేసుకుంటా అంటున్నా. సరేనా, ఇప్పుడే వస్తాను. అమ్మా, ఎవరొస్తున్నారమ్మా మన ఇంటికి? ఆరుహి ఆంటీ వస్తుంది. ఆ, ఆరుహి ఆంటీయా? ఏ ఏమైందని అలా అన్నావు? అమ్మా, నీకొక విషయం చెప్పాలి. తిట్టావు కదా? అదేంటంటే అది అది నిత్య, తిట్టను, ఏమీ అనను. విషయం ఏంటో చెప్పు. అమ్మా, మరి ఇంట్లో నుంచి వచ్చినప్పుడు నీకు ఒంట్లో బాగాలేదు కదా? అప్పుడేమో ఏమైంది అంకుల్? అదేమ్మా, ఈ నోటు చెల్లదు. వేరే నోటు ఉంటే ఇవ్వండి. ఆంటీ తెలియక చెల్లని నోటు ఇచ్చిందమ్మా. నువ్వు బాధపడకమ్మా. నువ్వు అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. అవునమ్మా, నాకు కూడా ఏడుపు వస్తుంది. పాపం ఆరోహి ఆంటీ తెలియక చేసిందమ్మా. తెలియక ఇవ్వలేదు నిత్య, కావాలనే ఇచ్చింది. నా బిడ్డలు కష్టాలు పడాలని చేసింది. ఇంతకాలం నేను నిర్దోషినని నిరూపించుకోవాలని అనుకున్నాను. కానీ పసివాళ్ళని జాలి లేకుండా నా బిడ్డల్ని నువ్వు ఇలా చేసావని తెలిసాక, ఆరోహి, నీకు నా చేతిలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నీకు నీ జయజమ్మలు గుర్తుకు రావాలి.